హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఆర్మీ పోస్టల్ సర్వీస్ అనే దగ్గర పనిచేయడానికి ఒక అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే ఆర్మీ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడ పోస్ట్ ఆఫీసెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో పనిచేయడం కోసం ఆర్మీ పోస్టల్ సర్వీస్ అంటారు ఫ్రెండ్స్ దాన్ని. సో అయితే ఈ ఆర్మీ పోస్టల్ సర్వీస్కి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయట్లేదు ఫ్రెండ్స్. మన డిపార్ట్మెంట్లో వేరే సర్కిల్స్లో పనిచేసే వాళ్ళని ఒక్కొక్క సర్కిల్స్ నుంచి కొంత పర్సంటేజ్ అనేటువంటిది తీసుకొని ఒక్కొక్క క్యాడర్ నుంచి ఈ ఏపీఎస్కి డెప్యుటేషన్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే ఈ లెటర్ అనేటువంటిది విడుదలైంది ఫ్రెండ్స్. ఇది మన ఏపీ సర్కిల్ ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి లెటర్ ఫ్రెండ్స్. సో ఇందులో మన ఏపీఎస్ నుంచి వచ్చినటువంటి లెటర్ని ఎంక్లోజ్ చేస్తూ ఇదందరికీ కూడా తెలియజేసి ఏపీఎస్కి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సో వారు అప్లై చేసుకోవచ్చు అని సర్క్యులర్ అనేటువంటిది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మన indiapost.gov.in అనే వెబ్సైట్లో ఎంప్లాయీ కార్నర్ సర్క్యులర్స్కి వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఉంటుంది. అంటే ఏపీఎస్కి వెళితే అక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, పే స్కేల్స్ ఎలా ఉంటాయి, వారికి వేరే అలవెన్సెస్ ఏముంటాయి, ఇక్కడికంటే అక్కడ ఏమేమి ఎక్కువగా వస్తాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మొత్తానికి అప్లై చేసుకున్న వాళ్ళైతే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఆర్మీ పోస్టల్ సర్వీస్ నుంచి మన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి రాసినటువంటి లెటర్ ఫ్రెండ్స్ ఇది. సో ఇందులో అక్కడ మాకు ఆర్మీ పోస్టల్ సర్వీస్లో చాలా అక్యూట్ షార్టేజ్ ఉంది కాబట్టి వెంటనే మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సంవత్సరంలో 3 సార్లు ఈ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆర్మీకి వెళ్ళడానికి. సో అది సంవత్సరంలో 3 సార్లు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఏపీఎస్ వాళ్ళు. సో ఇక్కడ ఎంటీఎస్ క్యాడర్ నుంచి ఎంటీఎస్ కావచ్చు, పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ కావచ్చు, పిఏఎస్ఏ కావచ్చు, అలాగే ఐపీ, ఏఎస్పీ, సో ఇలా ప్రతి క్యాడర్ నుంచి కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. అయితే దీనికి అప్లై చేయాలనుకుంటే మినిమం మెడికల్ టెస్ట్ అనేటువంటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంతకంటే ముందు వారు 40 ఇయర్స్ లోపల ఉండాలి ఫ్రెండ్స్. సో 40 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి ఎంటీఎస్ కానివ్వండి, పోస్ట్మెన్ మెయిల్ గార్డ్స్ కానివ్వండి, పిఏఎస్ఏలు కానివ్వండి, ఐపీఏఎస్పీలు కానివ్వండి, ఎవరైనా కూడా సరే ఈ ఆర్మీ పోస్టల్ సర్వీస్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవెన్ గ్రూప్ బి ఆఫీసర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అక్కడ ఉన్నటువంటి ర్యాంకులను బట్టి అక్కడ మనల్ని వేరే డిజిగ్నేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏపీఎస్లో ప్రమోషన్స్ కూడా కొంచెం త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కన పెడితే ఆర్మీ పోస్టల్ సర్వీస్లోకి వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా జీతం చాలా ఎక్కువగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలవెన్సెస్ అవన్నీ కూడా పోను. అయితే పోస్టింగ్ అనేటువంటిది ఇండియాలో ఎక్కడైనా సరే వేసేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇండియాలో ఆర్మీ పోస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి. ఆ పోస్ట్ ఆఫీసెస్లో మన రొటేషన్ లెవెల్లో తిప్పుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇకపోతే మనకి సంవత్సరానికి 3 సార్లు ఈ మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారని చెప్పాం కదా. సో దీనికి కట్ ఆఫ్ డిసెంబర్లో ఒక మెడికల్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి లాస్ట్ డేట్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ చేశారు ఫ్రెండ్స్. సో ఎవరైనా వాలంటీర్స్గా అప్లై చేయదలుచుకుంటే వారు డివిజనల్ ఆఫీస్కి 31 జూలై లోపల అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. సో డివిజనల్ ఆఫీస్ వాళ్ళు అన్ని విధాలా చెక్ చేసి వారు ఏపీఎస్కి 31 ఆగస్టు లోపల 1 మంత్ టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోపల అక్కడికి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వాళ్ళు పిలవడం అనేటువంటిది 31 అక్టోబర్ లోపల చేస్తారు. డిసెంబర్లో ఈ పోస్టింగ్స్ అనేటువంటివి ఇస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేటువంటిది చాలా కీలకం ఫ్రెండ్స్. సో ఏపీఎస్కి వెళ్ళాలనుకుంటే మెడికల్ టెస్ట్ మెడికల్గా ఫిట్గా ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి వారు మాత్రమే తీసుకుంటారు. సో అక్కడ మిలిటరీకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా మన వాళ్ళకు కూడా ఇస్తారు ఫ్రెండ్స్ మొదటి 6 నెలలు. సో కాబట్టి ఫిట్గా ఉండే వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి 40 ఇయర్స్ లోపల ఉండేటువంటి వారు ఏపీఎస్కి వెళ్ళి సర్వీస్ చేయదలుచుకుంటే ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన అప్లికేషన్స్ కూడా మీరు ఏం లేదు ఫ్రెండ్స్, కింద అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ఫిల్ చేసి డివిజనల్ ఆఫీస్కి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది 31 జూలై లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే మీకు అక్టోబర్లో అట్లా ట్రైనింగ్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. మెడికల్ టెస్ట్లో కనుక క్వాలిఫై అయిపోయినారంటే మీకు అపాయింట్మెంట్ వచ్చేసినట్టే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లో కూడా ఉంది. సో దీన్ని ఫిలప్ చేసి మన డివిజనల్ ఆఫీస్కి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఈ డిక్లరేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ డిక్లరేషన్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి డివిజనల్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే వారు తొలుత మెడికల్ టెస్ట్లకి పంపిస్తారు ఫ్రెండ్స్. మెడికల్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయిపోతే తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా ఏపీఎస్కి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళకు సంబంధించి సదరన్ కమాండ్ ఏంటంటారు ఫ్రెండ్స్, వారి యొక్క ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని మనం క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇక ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళకి ఎలాంటి ర్యాంక్స్ ఇస్తారనేటువంటిది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఎంటీఎస్లు కానీ వెళ్తే వాళ్ళని సిపాయి అంటారు. అలాగే పోస్ట్మెన్ మెయిల్ గార్డ్స్ కానీ అయితే నాయక్స్ అంటారు. పిఏఎస్ఎల్ కానీ వెళ్ళినట్లయితే వారెంట్ ఆఫీసర్ అంటారు. ఇన్స్పెక్టర్స్ కానీ వెళ్ళినట్లయితే లేదా ఎల్హెచ్జీ ఆఫీషియల్స్ కానీ వెళ్ళినట్లయితే నాయిబ్ సుబేదార్ అంటారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ కానీ హెచ్హెచ్జీ వాళ్ళు కానీ వెళ్ళినట్లయితే సుబేదార్ అనేటువంటి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీరందరికీ కూడా ఏజ్ లిమిట్ మాత్రం అందరికీ 40 years ఫ్రెండ్స్. 40 years లోపల ఉండాలి. మెడికల్గా ఫిట్గా ఉండాలి. ఎటువంటి ఆపరేషన్లు కానివ్వండి ఎలాంటివి ఏదైనా జరుగుంటే వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక అదేవిధంగా ఈ మా ఏపీఎస్లో ఎలా ఉంటుంది, అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒకరి యొక్క ఇంటర్వ్యూ, అలాగే అక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వారికి ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కావాలనుకుంటే దాంట్లో కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బెనిఫిట్ వస్తాయి, మనకి ఎంత శాలరీ హైక్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వచ్చాను.